ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏమైంది? నానమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది బామ్మ. అయ్యో నిత్య, ఏంటి ఏమైంది నిత్య? నానమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా అమ్మా సులోచన, ఏమైందమ్మా? సులోచన లేమ్మా. సులోచన ఏమైందమ్మా? గురు నీళ్లు తీసుకురా. తీసుకురా. అమ్మా అత్తయ్య. అమ్మా సులోచన. అమ్మా అమ్మా సులోచన, ఏమైందమ్మా నీకు? అమ్మా అమ్మా సులోచన. అమ్మా సులోచన. బస్సు. అమ్మా అమ్మా సులోచన. అమ్మా లేమ్మా. సులోచన. అమ్మా అమ్మా సులోచన, పర్వాలేదుగా? ఏమైందమ్మా ఇలా పడిపోయారు? అదేంటోరా, ఉన్న పళ్ళంగా కళ్ళు తిరిగాయి, మొత్తం చీకటి కమ్మేసినట్టుగా అయింది. చెమటలు కూడా పట్టాయి. బీపీ హై అయినట్టుంది. టాబ్లెట్ వేసుకోలేదా అమ్మా? లేదురా, మర్చిపోయాను. మాత్ర మర్చిపోవడం ఏంటే నందు? ఆ టాబ్లెట్ తీసుకురా. ఎట్టివు నందు. ఇందా ఈ టాబ్లెట్ వేసుకో. సులోచన, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదత్తయ్యా. పిల్లలు, మీరు నాతో రండి. మీ నాన్నమ్మకి కాస్త విశ్రాంతి కావాలి. పదండి. ఇదిగో మనవరాలా, పిల్లలు రాత్రికి నా దగ్గరే పడుకుంటారు, సరేనా? బామ్మ, నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళు, నేనే అమ్మ దగ్గర ఉంటాను. వద్దు, మీరు వెళ్ళి పడుకోండి. అత్తయ్య దగ్గర నేనుండి చూసుకుంటాను. నేను కూడా ఉంటాను మేఘన. ఒరే మనవడా, అమ్మాయి చూసుకుంటానని చెప్తోందిగా, నువ్వు పదరా. మీరు పదండ్రా. బాసు, చిన్న డౌట్. ఏంట్రా అది? అమ్మ నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందంటావా బాసు? అదేం డౌట్ రా, పిచ్చి డౌట్. అమ్మ బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయింది, చూసావుగా, అందుకే బీపీ హై అయి పడిపోయింది. చిన్న క్లారిఫికేషన్ బాసు, అమ్మ టాబ్లెట్ మర్చిపోయిందా లేక కావాలని వేసుకోలేదా? అంటే నా ఉద్దేశం, మనకు తెలిసినంత వరకు అమ్మ ఎప్పుడు బీపీ టాబ్లెట్స్ మర్చిపోయినట్టు గుర్తే లేదు. ఆహా, కావాలనే టాబ్లెట్ వేసుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుందా? బుద్ధి లేకుండా మాట్లాడుకో.
అది కాదు బాసు. అమ్మకి కొడుకుగా కాకుండా ఒక్కసారి వదినకి భర్తగా ఆలోచించు. బా ఏంట్రా నీ గోల? అది కాదు బాసు, వదిన నువ్వు కలవడం అమ్మకి ఇష్టం లేదు కదా. కానీ కంచుకాంతం పట్టుబట్టి మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకుంది కదా. అయితే అది ఇష్టం లేక ఈ దత్తంగాని ఎలా ఆపాలో తెలియక అమ్మే ఈ బీపీటం ఆడుండొచ్చు కదా. ఇది నా డౌట్ మాత్రమే బాసు. గురు, అమ్మకి మేఘన్ అంటే అయిష్టమే కానీ ద్వేషం లేదురా. అన్నిటికీ మించి నేనంటే అమ్మకి ప్రాణం. ఓకే ఓకే, కానీ ఇంత మంచి అవకాశం పోయింది కదా బాసు. మళ్ళీ అన్ని అనుకూలించాలి, కలిసి రావాలి అంటే ఎలాగో మరి. ఏం చేస్తానురా, నా అదృష్టం ఇంతే అనుకుంటా. ఏంట్రా మనోడా, డిసప్పాయింట్ అవుతున్నావా? కాడా మరి, అసలే బాస్ బతుకు ఎడార్లా ఉంది. రేయ్ నువ్వు నోరు మీరా. బామ్మ అలాంటిదేం లేదు బామ్మ. నాకు తెలుసులేరా, ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో. నీ పెళ్ళం నీ దగ్గరకు వస్తుందిలే. ఇంకెక్కడొస్తుంది బామ్మ, అక్కడ అమ్మని చూసుకోవాలిగా. ఏం టైం దాటిపోయిందని 1 గంటలో అత్తని నిద్రపుచ్చి మొగుడి దగ్గరికి వచ్చేస్తుందిలే. మనోడా నువ్వు వెళ్ళి గదిలోకి. పిల్లలు నా దగ్గర ఉంటారు. యూ డోంట్ వర్రీ, బీ హ్యాపీ, ఎంజాయ్. బాసు ఈ టాబ్లెట్ కూడా వేసుకోండి. మైండ్ రిలాక్స్ అవుతుంది, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఎందుకు? ఇప్పుడు నాకేమైందని టాబ్లెట్ వేసుకోవడానికి? అదేంటి, మీరు బీపీ టాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల బీపీ హై అయింది కదా. ఇలాంటప్పుడు టాబ్లెట్ వేసుకుంటేనే బాగుంటుంది. మర్చిపోవడానికి నాకేమీ మెమరీ లాస్ లేదు. బీపీ టాబ్లెట్ వేసుకోవాలి అని గుర్తుండి కూడా నేనే కావాలని వేసుకోలేదు. ఎందుకండి అలా చేశారు? టైంకి టాబ్లెట్ వేసుకోకపోతే ఎంత ప్రమాదం. నువ్వు సృష్టించే ప్రమాదం కన్నా ఇదేం పెద్ద ప్రమాదం కాదు. ఏమంటున్నారు? అలా అమాయకంగా మొహం పెట్టుకో. టెన్షన్ వల్ల బీపీ పెరుగుతుంది, నీ వల్ల టెన్షన్ పెరుగుతుంది. దానికి ఫలితం నేను పడిపోవడమే. నువ్వు ఈ ఇంటికొచ్చే ముందే చెప్పాను, ఈ ఇంట్లోకొచ్చాక చెప్పాను. ఈ ఇంట్లో నువ్వొక మనిషివని, నందుకి జస్ట్ ఫ్రెండ్ వని. కానీ నువ్వు నా మాట దాటి మన మధ్య ఒప్పందం మర్చిపోయావు. నందుకి భార్యగా, నాకు కోడలిగా ఉండొచ్చని ఊహించుకుని నా బిడ్డకి అతుక్కుపోవాలని ట్రై చేస్తున్నావు. అది నాకు నచ్చలేదు కాబట్టే మిమ్మల్ని దూరంగా ఉంచడానికే నేను ఇదంతా చెయ్యాల్సొచ్చింది. నేను మీకు నచ్చలేదు అనేది మీ అభిప్రాయం, దాన్ని నేను గౌరవిస్తాను. కానీ నందుకి భార్యగా ఊహించుకున్నాననేది అబద్ధం, దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే నందు నా భర్త అనేది ఎవరు ఎప్పటికీ కాదనలేని నిజం. కళ్ళుండి చూడలేని వాళ్ళకి చీకటి వెలుతురికి తేడా తెలీదు. మాట దాటిన నీలాంటి వాళ్ళకి మంచి చెడుకి తేడా తెలీదు. అబద్ధాన్ని నిజం అంటున్నావు, నువ్వు నమ్మిందే వాస్తవం అంటున్నావు. అందుకే ఇలాంటి పని చేస్తున్నావు. మాట దాటేదాన్నే అయితే నా కళ్ళు మూసుకుపోయే ఉంటే రోజులో ఒక్క క్షణం దొరకదా మీరు గీసిన గీత దాటడానికి, నా భర్త వైపు అడుగు వేయడానికి? నా మనసు నిండా నందునే ఉన్నా అదే మనసు ఆగిపోమ్మంటుంది. మీ పెద్దరికానికి కట్టుబడి ఉండమంటుంది. అంత ఆలోచించేదానివే అయితే, అంత గొప్ప మనసున్నదానివే అయితే ఈరోజు ఎందుకు వాడి గదిలోకి వెళ్ళావు? అత్తయ్య బలవంతం చేస్తుంటే ఎందుకు అడ్డుపడలేకపోయావు? ఎందుకంటే నీ ఆలోచనలోనే ఏదో చెడుంది, నీ ఒళ్ళంతా ఏదో కుళ్ళుంది. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. లేదు, నా బిడ్డ విషయంలో జాగ్రత్త పడుతున్నాను. అందుకే నాలో నేను నలిగిపోతున్నాను. నేను వెళ్ళాను, గదిలోకి మాత్రమే వెళ్ళాను. కానీ నా మనసుకి మీ మాట గుర్తుంది, నా అడుగులకి మీ అయిష్టత గుర్తుంది. ఒక పక్క మీరు గీసిన గీత, ఇంకో పక్క బామ్మగారి మాట, మరో పక్క నందుకి నా మీదున్న ప్రేమ. ఏం చేయాలో తెలియని స్థితిలో కాలు కదిపి గదిలోకి వెళ్ళాను. కానీ మీ మీద, మీ మంచితనం మీద నాకున్న గౌరవమే గెలిచింది. అది మీకు అర్థం కాకపోవడం నా దురదృష్టం.
తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో, కానీ ఒక తల్లిగా నేను పడుతున్న క్షోభ నాకు మాత్రమే తెలుసు. నువ్వెంత చెప్పినా, నువ్వెంత సమర్థించుకున్నా ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణక్షణం భయపడుతూనే ఉన్నాను. మీకు ఆ భయం అక్కర్లేదు. మీరు ఆ విషయంలో ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే నాకు మీ మీదున్న గౌరవం, అభిమానం, నా ప్రేమను కప్పేసినంత కాలం మీకు ఆందోళన అవసరం లేదు. నాకు ఆ సంస్కారం ఉంది. ఇప్పుడు కూడా మీరు అనుమతిస్తే తెల్లారేదాకా మీ గదిలోనే ఉంటాను, మిమ్మల్ని చూసుకుంటాను. అది నా బాధ్యత. ఇదేంటి మేఘన కనిపించట్లేదు? ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళింది? నిత్య, అమ్మ ఎక్కడా? తెలీదు స్పైడర్ మ్యాన్. నేను నిద్ర లేచేసరికే లేదు. పద. బామా, మేఘన ఎక్కడా కనిపించట్లేదు? ఏదో పనుందని బయటికెళ్ళిందిరా. నీతో చెప్పలేదా? అది చెప్పిందిలే. మరీ అంత పెళ్ళాం కొంగు పట్టుకుని తిరక్కరా, బాగోదు. ఎక్కడికి వెళ్ళుంటుంది మేఘన? హలో నందు. మేఘన, ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో లేవు? అది నందు, నేను చిన్న పని మీద బయటకు వచ్చాను. సాయంత్రానికి వచ్చేస్తాను. అదేంటి మేఘన, బయటికి వెళ్తున్నానని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు? అంటే నందు, నేను బయటకు వస్తున్నప్పుడు నువ్వు ఇంకా నిద్ర లేవలేదు. డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఏమనుకోకు నందు. పర్వాలేదు, కానీ నువ్వు ఈరోజు ఇంట్లో ఉంటావు అనుకున్నాను. ఇంపార్టెంట్ వర్క్ నందు, నేను వచ్చేస్తాను. ఇంతకీ టిఫిన్ చేసావా? చేస్తానులే, త్వరగా వచ్చేయ్. అలాగే. రాత్రి నీతో హ్యాపీగా మాట్లాడాలనుకున్నా మేఘన, కానీ అమ్మకి అలా జరగడంతో అంతా తారుమారైపోయింది. ఈ రోజైనా నువ్వు ఇంట్లో ఉంటే నీతో టైం స్పెండ్ చేయాలనుకున్నాను, బట్ నా బ్యాడ్ లక్. అయినా అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఈ బొమ్మ అంటే నందుకి చాలా ఇష్టం. బాసు, 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 నిన్నే. ఏంట్రా? ఏంటి బాసు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా ఆలోచన అంతా మేఘనేరా. తను ఎప్పుడు నా వైపు చూస్తుందోనని, ఎప్పుడు నా ప్రేమని ఒప్పుకుంటుందోనని. కానీ బాసు, ఇలా ఎన్ని రోజులు ఇలా వర్కౌట్ కాదు. కానీ ఇదిగో, అనుకోకుండా ఒక గిఫ్ట్ కొన్నాను. ఇదే గిఫ్ట్ తీసుకెళ్లి మేఘనగర్కి ఇచ్చి నీ ప్రేమను ఒప్పుకునేదాకా వదిలిపెట్టకు. తీసుకో బాసు. తీసుకో బాసు. ఈ గిఫ్ట్ ఇచ్చావనుకో, మేఘన గారు నీ ప్రేమను ఒప్పుకొని తీరాల్సిందే.
ఇలా కాదు. ఒక్కసారి సరిగ్గా చూడు బాసు. చూసావా ఎంత బాగుందో? రేయ్, ప్రేమంటే లవ్ సింబల్, రోజా పూలు, గ్రీటింగ్ కార్డ్స్ కాదురా. మనమిచ్చే బహుమతిలో మన మనసు కనపడాలి, మన గుండె చప్పుడు వినపడాలి. ఆ గిఫ్ట్ చూడగానే మనం తన కోసమే పుట్టామని వాళ్ళకి అనిపించాలి. అలాంటివి ఈ భూప్రపంచంలోనే ఉండవు. ఉంటుంది, ఉంది. ఉందా? ఏంటిది బాసు? రాధాకృష్ణుల బొమ్మ. నాకిష్టమైన బొమ్మ, నాకెంతగానో నచ్చిన జంట. ప్రేమ అనే మాట, ఆరాధన అనే భావం ఆ ఇద్దరితోనే పుట్టిందేమో అనిపిస్తుంది. అందుకే మేఘన నా ప్రేమను యాక్సెప్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకున్న రోజున నేను మొట్టమొదటిసారి తనకిచ్చే బహుమతి రాధాకృష్ణుల విగ్రహమే అవ్వాలి. నందు, మన పెళ్ళయ్యాక ఈ బొమ్మను నాకు మొదటి బహుమతిగా ఇవ్వాలనుకున్నావు. కానీ నేను మన పెళ్ళయ్యాకొచ్చిన నీ మొదటి పుట్టినరోజుకి నీకు ఇష్టమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏంటి మేడం కారు ఆపారు? నా శత్రువు విషయంలో నేను ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోనని, అవకాశానికి ఎదురు వెళ్తానని నీకు తెలుసు కదా? తెలుసు మేడం, కానీ నువ్వు ఇక్కడే ఉండు. ఎక్స్క్యూజ్ మీ అండి, ఈ బొమ్మ ఎంతండి? 3000 అండి. 3000? ప్యాక్ చేయమంటారు మేడం? ఇలాంటిదే తక్కువ ధరలో చిన్న సైజులో ఇంకో బొమ్మ ఉందా? సారీ మేడం, ఇది ఒక్క పీసే ఉంది. చెప్పండి మేడం, కావాలా? అంటే నా దగ్గర అంత డబ్బు లేదు, ఏమైనా తగ్గిస్తారా? ఓ 50 రూపీస్ తగ్గించి ఇవ్వండి మేడం. అంటే 2950. నా దగ్గర ఉన్నది 500. ఇంకా అంత డబ్బంటే ఎలా? త్వరగా చెప్పండి మేడం, కావాలా వద్దా? కావాలి సార్. అయితే క్యాష్ ఇవ్వండి. నేను సాయంత్రం తీసుకుంటానండి. సరిపోయింది, ఇది అయ్యే పని కాదు కానీ వెళ్ళండి వెళ్ళండి. ప్లీజ్ అండి, అలా అనొద్దు. ఈ బొమ్మ నాకు కావాలి, ఖచ్చితంగా నేను కొంటాను. కానీ ఇప్పుడంత డబ్బు నా దగ్గర లేదు. అందుకే సాయంత్రం వచ్చి తీసుకుంటానంటున్నాను. అప్పటిదాకా ఈ బొమ్మను ఎవరికి అమ్మకండి ప్లీజ్. ఏంటి ఆ బొమ్మలో అంత స్పెషాలిటీ? చూడండి, ఇది వ్యాపారం, బేరం వస్తే సాయంత్రంలోగా వెళ్ళిపోతుంది. లేదండి ప్లీజ్, కావాలంటే ఇదిగోండి, ఈ 300 అడ్వాన్స్గా తీసుకోండి. మిగతా డబ్బు సాయంత్రం వచ్చిచ్చి ఈ గిఫ్ట్ తీసుకువెళ్తాను. సరే మేడం, త్వరగా రావాలి. రాత్రి 10 షాప్ మూసేస్తాం. ఆలోపే వచ్చేస్తానండి. మేఘన ఆ బొమ్మ కోసం ఇంతలా తాపత్రయపడుతుందంటే ఏదో ఉంది. హలో మేఘన గారు. హలో అండి. ఏంటి ఏదో గిఫ్ట్ కొంటున్నట్టున్నారు? అవునండి, కానీ కొనలేదు. ఏ? ఇందాక చూసాను, ఏమైంది? ఏం లేదు, కాస్త కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. పోనీ బడ్జెట్లో వేరే గిఫ్ట్ తీసుకోండి. లేదండి, అదే కావాలి.
ఎందుకని? అది రాధాకృష్ణుల బొమ్మ నందుకి చాలా ఇష్టం. ఓ అదా సంగతి. రేపు నందు పుట్టినరోజు. ఆ బొమ్మ బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. కానీ ఓ మేఘన గారు, ఇంత చిన్న విషయానికి అంతలా ఇదైపోతున్నారు. ఆ గిఫ్ట్ ప్రైజ్ ఎంతో చెప్పండి, ఆ డబ్బు నేనే ఇస్తాను. రండి. వద్దండి, మా పెళ్ళయ్యాక నందు మొదటి పుట్టినరోజు ఇది. నేను తనకిచ్చే మొదటి బహుమతి కూడా ఇదే. అలాంటి గిఫ్ట్ నా డబ్బుతో కొంటేనే నాకు తృప్తి. నందుకి హ్యాపీ, గిఫ్ట్కి వాల్యూ. పోనీ అప్పుగా తీసుకోండి. వద్దండి, నాకిష్టం ఉండదు. నందుకిచ్చే గిఫ్ట్ నా కష్టంతో నా సంపాదనతోనే కొనాలి. నిజమే, కాన్సెప్ట్ మంచిదే. కానీ ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యం? ఎక్కడో ఒక చోట పని దొరుకుతుంది. ఈ రోజంతా కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో సాయంత్రం వచ్చి ఆ బొమ్మ తీసుకుంటానని చెప్పాను. ఎంత కష్టమైనా ఆ బొమ్మ కొని నందుకిచ్చి తీరుతాను. వా 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 అద్దరింది క్యారెక్టర్. అద్భుతం మీ ఆలోచన. నందు మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది. హ్యాట్స్ ఆఫ్. వెళ్ళొస్తానండి. కష్టపడతావా? ఆ బొమ్మ కొంటావా? నందుకిస్తావా? నీ ప్రేమ గొప్పదని నిరూపించుకుంటావా? ఈ రోజు నీకు కన్నీళ్లే మేఘనా. సరిగ్గా 12 గంటల 1 నిమిషానికి నందు ముందుకు వెళ్ళి ఈ గిఫ్ట్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పాలి. కొన్న గిఫ్ట్ అలాగే ఉండాలిగా. ఇప్పుడు హ్యాపీగా ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. చేతిలో బాక్స్ ఉంటుంది. బాక్స్లో గిఫ్ట్ ఉండదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.